మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అమ్మ, నా పేరు సాంబశివరాము. నేను వినుకొండ SHOగా పనిచేస్తాను. ఓకే సార్, అంటే ఇప్పుడు మా తిరునాళ్ళ గురించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? తిరునాళ్ళ నుంచి గత వారం రోజులుగా ఇప్పుడు దాకా 2 రివ్యూస్ జరిగినాయి. గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా 3 days బ్యాక్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు. దానికి సంబంధించి ఆల్ ఆఫీసర్స్తో అంటే భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆర్టీసీ మొదలుకొని పోలీస్ డిపార్ట్మెంటు, తర్వాత పంచాయతీరాజు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరికీ సంబంధించి ఒక రివ్యూ మీటింగ్ని మున్సిపల్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఏవైతే చిన్న చిన్న ల్యాబ్స్ నోటీస్ చేసామో అవన్నీ కూడా పునరావృతం కాకూడదు. భక్తులకి ఒక దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక పరమ పవిత్రమైనటువంటి స్థలం ఇది రామలింగేశ్వర స్వామి దేవస్థానం. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజున ఇక్కడ బ్రహ్మాండంగా ఈ పండగ చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం టెంపుల్ పునర్నిర్మాణంలో ఉంది కాబట్టి ఉత్సవ విగ్రహాలని ఏర్పాటు చేసి భక్తులకి దర్శనం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దివ్య దర్శనం ప్రజలందరికీ కూడా కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో చక్కటి బ్యారికేడింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కొండ దగ్గర కూడా భక్తులకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో బ్యారికేడింగ్ కూడా R&B డిపార్ట్మెంట్ వారు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ టైం కొద్దిగా ఆర్టీసీ సంబంధించి టికెట్ ఇచ్చే కానించి, టోకెన్ ఇచ్చే కానించి, అదేవిధంగా ఓవర్ క్రౌడ్ అయ్యేటప్పటికి కొద్దిగా ఇబ్బంది అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా ఆర్టీసీని కొద్దిగా మనం ప్లేస్ మార్చేసి అంటే ఘాట్ రోడ్ ఎంట్రన్స్లో లాస్ట్ ఇయర్ పెట్టాం. ఈ సంవత్సరం కొద్దిగా ఘాట్ రోడ్ నుంచి కొద్దిగా దూరంగా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పార్కింగ్ సంబంధించి కూడా రీఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇది ఇక్కడ కొండ దగ్గర జరిగేటువంటి తిరణాలు ఇప్పుడు ఏం చేశారంటే పట్టణ తిరణాలుగా మార్చారు కాబట్టి గతంలో 12 ప్రభలు పెట్టారు ఇక్కడ, అందువల్ల బాగా ఓవర్ క్రౌడ్ అయిపోయింది. ఈ సంవత్సరం ప్రభలన్నీ కూడా పట్టణంలో ఏర్పాటు చేసుకునే విధంగా ఆర్కెస్ట్రాలు కానీ, డీజేలు కానీ పట్టణంలో ఏర్పాటు చేసుకునే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్ గారు కూడా ప్లాన్ చేశారు కాబట్టి ఇక్కడైతే అంత రష్ ఉండదని అనుకుంటా ఉన్నా. కానీ కొండ మీద మాత్రం మహిళలకి ముఖ్యంగా వాళ్ళ కోసమని ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫీసర్స్ను కూడా మేము ఏర్పాటు చేయడం, వాలంటీర్స్ని, NCC టీంను కూడా పిలిపించుకొని భక్తులకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఒక చక్కని దర్శనం కలిగించే విధంగా మేము అన్ని రకాలైనటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఉన్నాం. సార్ మరి ఇప్పుడు దారి కూడా మనకి చాలా అంటే ఇబ్బందికరంగా ఉంది కదా సార్, దాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొండపైన ఇప్పుడు మీరు చూసి ఉంటారు, ఘాట్ రోడ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షం పడింది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ రోడ్డు కొద్దిగా డిస్టర్బ్ అయింది కాబట్టి ఇక్కడ గ్రావెల్ అంతా కూడా తోలిస్తున్నాం. కొండపై నుంచి కొండ కింద దాకా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా, ప్యాసింజర్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, 2 వీలర్స్ కూడా ఈజీగా కొండపైకి వెళ్ళే విధంగా కూడా అంతా కూడా గ్రావెల్ కూడా అంతా తోలించడం జరుగుతూ ఉంది ఇక్కడ. ఓకే సార్, అంటే రేపు కుర్రవాళ్ళు కానీ వాళ్ళు కానీ కొండలెక్కే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా సార్, దానికి ఎలాంటి రూల్స్ ఎలాంటివి ఏమైనా పెట్టారా సార్? దానికి సంబంధించి ఒక 20 మెంబర్స్ని ఈ కొండ చుట్టూరు కూడా ఒక 20 మెంబర్స్ టీంను దానికోసం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొండ నిర్మాణంలో ఉంది కాబట్టి రాళ్ళు అక్కడక్కడ కొద్దిగా వీక్గా ఉన్నాయి కాబట్టి కింద పడేటువంటి అవకాశం ఉంది. వాటి మీద యూత్ ఈ కొండ డైరెక్ట్ రోడ్డు, మెటల్ రోడ్డు కానీ ఘాట్ రోడ్డు కాకుండా అడ్డదారులు ఎక్కి కొద్దిగా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి కాబట్టి ఒక 20 మెంబర్స్ని అడిషనల్గా ఆ కొండ మీదకి వక్ర మార్గాలు ఎక్కకుండా చూసే విధంగా మేము కూడా ముందస్తుగా ఒక 20 మందిని అడిషనల్గా ఫోర్స్ రెడీ చేసుకున్నాం. రేపు అఖండ జ్యోతి వెలిగించే టైం కల్లా ఎంతమంది ఫోర్స్ స్టాఫ్ అయితే ఇక్కడ ఉండగలుగుతారు సార్? అఖండ జ్యోతి దగ్గర ఎగ్జాక్ట్గా 30 మెంబర్స్ ఉంటారు. ఇన్ టోటల్ మొత్తం 350 మెంబర్స్ని మేము గౌరవ SP గారికి రిప్రజెంటేషన్ పంపడం అనేది జరిగింది. సార్ ఎంతమంది సిబ్బందిని ఇస్తే అంతమంది సిబ్బందితో చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా ఒక దివ్య దర్శనం వాళ్ళు కలిగించే ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తాం. అన్నదాన కార్యక్రమాలు అవి కూడా రూల్స్ ఏమైనా ఉన్నాయి సార్? అందరికీ పైన కింద అన్ని ఏర్పాట్లు ఉంటాయా? అన్నదానాలు దాదాపు ఒక 15 ప్లేసెస్లో ఉంటాయి. టౌన్లో మొదలుకొని కొండపై దాకా ఒక 15 ప్లేసెస్లో ఉంటాయి. ప్రసాదం కానీ, అన్నదానం కానీ ఉదయం మొదలుకొని టిఫిన్ మొదలుకొని నైట్ డిన్నర్ దాకా కూడా జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ కూడా ఎలాంటి రష్ లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోకుండా ఉండే నిమిత్తం వాళ్ళకి కూడా వాళ్ళ రిక్వెస్ట్ మేరకి స్పెషల్గా వాళ్ళు కూడా ఫోర్స్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది.